సముద్ర మథనం తర్వాత వచ్చిన అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు అమృతాన్ని తాగటానికి వాళ్ళ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచసాగాడు. అప్పుడు స్వభానుడు అనే రాక్షసుడు దేవతల్లాగా వేషం వేసుకొని అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు దీన్ని గమనించి వెంటనే మోహినికి చెప్పారు. వెంటనే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి విష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో స్వభానుడి తలను నరికేశాడు. అయితే స్వభానుడు అమృతం తాగటం వలన అతనికి చావులేదు కాబట్టి అతని తల రాహువుగా, శరీరం కేతువుగా మారాయి. తెగిపోయిన గొంతు నుంచి భూమిపై పడిన రక్తపు చుక్కలు ఉల్లి మరియు వెల్లుల్లి మొక్కలుగా భూమిపై ఉద్భవించాయి. ఇవి రెండు అమృతం నుంచి పుట్టినవి కాబట్టి వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఉల్లి వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఇవి రాక్షసుడు శరీరం నుంచి బయటపడ్డాయి కాబట్టి ఇవి విపరీతమైన ఘాటును కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి సాత్విక